డివిజన్ల పునర్విభజనతో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది. పురపాలికలలో 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త డివిజన్లు, వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ కొత్త సంఖ్యతోనే రానున్న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న మరికొన్ని నెలల్లో మున్సిపాలిటీలలో పాలక మండళ్ల గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికలను కొత్తగా ఏర్పడనున్న డివిజన్లు, వార్డుల సంఖ్య ఆధారంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా 18 డివిజన్లు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు నూతన డివిజన్ల ఏర్పాటుకి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సర్వేలు నిర్వహించి డివిజన్ హద్దులను నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,58,000 మంది జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే దీనిని బట్టి 72 డివిజన్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 54 డివిజన్లు ఉండగా కొత్తగా మరో 18 ఏర్పడనున్నాయి. ఇక మేజర్ మున్సిపాలిటీలైన కావలి, గూడూరులో కూడా వార్డుల సంఖ్య పెరగనుంది. కావలి మున్సిపాలిటీలో జనాభా 90,099 మంది జనాభా ఉండగా ప్రస్తుతం 40 వార్డులు ఉన్నాయి. ఇక్కడ వార్డుల సంఖ్య 44కి పెరగనున్నాయి. ఇక గూడూరులో జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్య 34 నుంచి 40కి పెరగనుంది. గతంలో కావలి, గూడూరు మున్సిపాలిటీలలో సమీప గ్రామాలను విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వారందరూ కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. మరి నూతనంగా జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఆత్మకూరు, అల్లూరు, బుచ్చి నగర పంచాయతీలు 2011 నాటికి ఏర్పడలేదు కనుక అప్పటి జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే అక్కడ కూడా నూతన వార్డులు ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆత్మకూరులో ప్రస్తుతం 23 వార్డులు ఉండగా 28కి పెరిగే అవకాశం ఉంది. ఇక బుచ్చిలోనూ 20 వార్డులు ఉండగా జనాభా ప్రాతిపదికన 28 వార్డులు ఏర్పాటు కానున్నాయి. అలాగే అల్లూరులో కూడా 20 నుంచి 23కి వార్డు సంఖ్య పెరగనుంది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాలలో ఆనందం నింపుతుండగా కొత్తవారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయన్నమాట.